సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టు మూవీకి సీక్వెలా మరోసారి వెంకీ అండ్ మహేష్ బాబుని స్క్రీన్ మీద చూడబోతున్నామా? ఆ వివరాలు చూసుకునే ముందు మరోసారి మన ఫిల్మీ బౌల్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. హలో మూవీ లవర్స్, టాలీవుడ్లో మల్టీ స్టార్ సినిమాలకు ఉండే క్రేజ్ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఎన్టీఆర్, ఏఎన్ఆర్, కృష్ణ, శోభన్ బాబు, కృష్ణంరాజు కాలంలో మల్టీ స్టారర్ సినిమాలు బాగా వచ్చాయి. ఆ తర్వాత సోలో సినిమాలకు డిమాండ్ ఉండడంతో ఈ మల్టీ స్టారర్ సినిమాలు చేయాలన్న ఆలోచన మానుకున్నారు. ఎవరు ఎక్కువ ఎవరు తక్కువ అనే ఫ్యాన్ వార్స్ వస్తాయని భయపడి తీయడం మానేశారు. అలా అనుకుంటూ ప్రతి ఒక్కరూ వెనకడుగు వేస్తున్న టైంలో మల్టీ స్టారర్ సినిమా చేసి అదరగొట్టారు విక్టరీ వెంకటేష్, సూపర్ స్టార్ మహేష్ బాబు. అది కూడా సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టు లాంటి క్లాస్ మూవీతో. ఒక అందమైన ఫ్యామిలీ ఎమోషన్స్ ఉన్న కథతో ఆ సినిమా తీశారు. వెంకటేష్ పెద్దోడుగా, మహేష్ చిన్నోడుగా చేసిన ఆ సినిమా తెలుగు ప్రేక్షకులకి బాగా నచ్చింది. ఇద్దరు స్టార్స్తో కమర్షియల్ సినిమా చేస్తే కమర్షియల్గా హిట్ అవుతుంది, కానీ ఎస్విఎస్సి లాంటి సినిమా తీస్తే ఎప్పటికీ గుర్తుండిపోతుంది. అందుకే ఈ సినిమా రిలీజ్ అయ్యి 12 ఏళ్ళు అవుతున్నా ఇప్పటికీ ట్రెండ్ అవుతుంది. మళ్ళీ ఆ సినిమాను రిలీజ్ చేశారు. రిలీజ్లో థియేటర్స్ అన్ని మహేష్ ఫ్యాన్స్ హంగామాతో కలకల్లాడుతున్నాయి. అయితే ఈ సినిమా రిలీజ్ టైంలో దిల్ రాజు కూడా ఎస్విఎస్సి సీక్వెల్ కథ ఉంటే చేయడానికి తాను రెడీ అన్నాడు. ఆడియన్స్ కూడా మరోసారి పెద్దోడు చిన్నోడు కలిసి సినిమా చేస్తే చూడాలని కోరుతున్నారు. అయితే ఈ కాంబినేషన్ ఇప్పుడప్పుడే సెట్ అయ్యే ఛాన్స్ లేదు, కానీ అది జరిగితే మాత్రం ఫ్యాన్స్కి పండుగని చెప్పొచ్చు. కమర్షియల్గా కూడా ఈ సినిమా వసూళ్ల జాతర సృష్టించవచ్చు. మహేష్, వెంకటేష్ అనుకుంటే ఇది పెద్ద పనేం కాదు. మరి వాళ్ళు ఈ స్టెప్ తీసుకుంటారో లేదో చూడాలి. మీలో ఎంతమంది ఈ కాంబో మళ్ళీ మూవీ చేస్తే చూడాలని వెయిట్ చేస్తున్నారో మా కామెంట్ సెక్షన్లో తెలియజేసండి. మరిన్ని మూవీ అప్డేట్స్ కోసం, ఫిల్మ్ రివ్యూస్ కోసం ఫాలో అవుతూ ఉండండి ఫిల్మీ బౌల్.